బావా బావా తిను. నాకేం అక్కర్లేదు. చిలక్కొట్టిన జాంపండు స్వీట్గా ఉంటుందో లేదో తెలియదు కానీ నేను ఎంగిల్ చేసిన మామిడి పండు చాలా స్వీట్గా ఉంటుంది. తిను బావా. నీకు చెప్పాను కదా వద్దని. నెల క్రితం ముద్దు ముద్దు అనేవాడివి, ఇప్పుడు వద్దు వద్దు అంటున్నావు. సరే నేనే తింటాను. టేస్ట్ అద్దరిపోయింది. అయ్యో రామా, నేను అసలు విషయమే మర్చిపోయాను బావా. నువ్వు ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కవు కదా, నేరుగా హాల్లోకి వచ్చేసావేంటి? నా కోసం వచ్చావా? గుర్తొచ్చానా బావా? నాకు తెలుసు బావా, నీళ్లు లేకుండా సముద్రం, మంచు లేకుండా హిమాలయాలు ఉంటాయేమో కానీ భూమి లేకుండా గగన్ ఉండలేడు. ఏ ఆపు, నువ్వు లేకపోతే నాకు అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఆ? అదేంటి బావా పుసుకున అంత మాట అనేసావు? నువ్వేదో ఇక్కడ ప్రాబ్లంలో ఉన్నావని, మీ నాన్న నిన్నేదో చంపేస్తా అన్నాడని మా అమ్మ చెప్తే నేను ఇక్కడికి వచ్చాను. కానీ నాకైతే ఇక్కడేం కనిపించలేదే. అంటే ఓహో, నీ దగ్గరికి పంపించాలని అమ్మ కూడా నాకు అబద్ధం చెప్పింది అనుకుంటా. అతే చెప్పింది నిజమే బావా. నువ్వు బానే ఉన్నావుగా? బావా వర్షం కురిసి పిడుగులు పడేలోపు అయిపోయింది, అందుకే వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇదిగో నీకోసం అమ్మ చాలా భయపడుతుంది. అమ్మ ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తుంది. అమ్మ ఏదో పంపించిందని నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు బానే ఉన్నావు కదా? అమ్మకి చెప్పే విషయం. నాన్న గగన్, అమ్మా నువ్వేదో కంగారు పడ్డావు. చూస్తే ఇక్కడ మ్యాంగోస్ తింటూ ఉంది. మామిడికాయలు తింటుందా? అంటే ఏదైనా విశేషమా? ఆపు ఆపు అమ్మా, ఇది సమ్మర్. ఈ సీజన్లో అందరూ మ్యాంగోస్ తింటారు కదా. ఇవి పళ్ళు, అవి పచ్చివి. విశేషం అయితే పచ్చివి తింటారు, పళ్ళు తినరు. అవును కదా, మర్చిపోయాన్రా. ఒకసారి భూమికివ్వు. ఇక్కడే ఉంది, మాట్లాడు. బాబు ఇక్కడ లేడీస్ మాకు చాలా ఉంటాయి. వెయిట్ చేయి, వస్తాను. చెప్పండి అత్తయ్య. నువ్వు వచ్చి వెళ్ళాక తారా వచ్చి చాలా పెద్ద గొడవ చేసి నీకోసమే ఆ ఇంటికి వచ్చింది. వచ్చింది, రచ్చ చేసింది, చాలా జరిగాయి అత్తయ్య. కానీ నేను సేఫ్గా బయటపడ్డాను. నా గురించి మీరేం దిగులు పడకండి. తన వల్ల మనశ్శాంతి లేకుండా పోతుందమ్మా. చాలా ఇబ్బంది పెడుతోంది. నేను చూసుకుంటాను కదా అత్తయ్య, మీరు పెట్టేయండి. దాని సంగతి నేను చెప్తాను ఇప్పుడే. సరే భూమి,